హరే కృష్ణ ఆత్మబంధులకు ఈ మెయిన్ శుక్రకణాల సంఖ్య లోపం ఎలా జరుగుతుంది అనేది ప్రీవియస్ వీడియోలో మనం చర్చించామండి. అది చూడండి. శుక్రకణాల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో చాలామందికి లైట్ తీసుకుంటారు, ఎందుకంటే ఏదో మందులు వాడితే అయిపోతుందని. కానీ కాదండి, చాలా సమస్యలు ఉంటాయి అందులో. ఒక కణాల సంఖ్య తగ్గడానికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే పిత్త ప్రభావితమైనటువంటి పరిస్థితులలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని చెప్తారు. పిత్తం అంటే బాడీలో వేడి కావడం, అంటే వేడి అయ్యేటువంటి చెప్పాం కదా, ఆహార పదార్థాలు, మసాలాలు, కారము, పచ్చళ్ళు, ఎండిన వస్తువులు, ముఖ్యంగా సాల్ట్ వస్తువులు, ఎక్కువగా బిర్యానీలు తింటారు చూసారా, అట్లాంటి వాళ్ళందరికీ శుక్రకణాల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది. పాత వీడియో చూడండి, భలే ఉంటుంది. సో ఇప్పుడైతే మరి శుక్రకణాలు తగ్గినాయి, ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. కాటన్ వదులు దుస్తులు వాడండి. ఫస్ట్ మగవాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లోకి వెళ్ళగానే వైట్ లుంగి వేసుకోండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా కాస్త గాలి ఆడేటట్టుగా ఉండే కాటన్, ప్యూర్ కాటన్ తెల్లది లుంగి కానీ లూజ్ ప్యాంట్ కానీ వాడండి. లోపల ఎట్టి పరిస్థితుల్లో లో దుస్తులు అంటే ముఖ్యంగా డ్రాయర్ వేయకూడదు. అసలు డ్రాయర్ వేయమని ఎక్కడ చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు, మనమే అలవాటు చేసుకున్నాం. ఎందుకంటే అది వెస్టర్నైజ్డ్గా వచ్చింది. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం బాగా గడ్డగట్టేటువంటి చలి ప్రదేశాలలో వాళ్ళు వాడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ వాడుతున్నాం, గుడ్డిగా అనుసరిస్తున్నాం. సో భారతదేశం వచ్చేసి ట్రాపికల్ కంట్రీ అంటారు, బాగా వేడి ప్రదేశం కాబట్టి భారతదేశంలో ఈ ముచ్చట చెల్లదు. కాబట్టి దయచేసి ఆ ఇన్నర్ చేయొద్దు. ఎక్కువగా ఈ టైట్గా ఉండేటువంటి దుస్తులు మానేయండి. లూజ్గా ఫార్మల్ అండ్ కాటన్ను వాడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రెండో పాయింట్, శుక్రకణాలను పెంచడానికి ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. అక్కడ మన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి మెయిన్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పాజిటివ్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ యాంటీబయాటిక్స్ ఏదో రూపంలో వాడతాం కాబట్టి తగ్గిపోతుంటుంది, కానీ గ్రామ్ నెగిటివ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ అనమాట. సో ఇది తగ్గడానికి ఆయుర్వేదంలో చాలా మంచి అద్భుతమైనటువంటి చికిత్సలు చెప్తాడు. సో క్రిమి ముద్గర రస్ అని చెప్పి ఒక టాబ్లెట్, మంచి అంటే మందు ఇది. అంటే నేను చెప్పే మందులన్నీ ఖచ్చితంగా నిపుణులైన మరియు ఇంకా చెప్పాలంటే అనుభవజ్ఞులైన మరియు శాస్త్రమైనటువంటి ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించే ఖచ్చితంగా మీరు వాడాలండి. నేను ఏదో చెప్తున్నా కదా అని చెప్పి మీరు ఓటీసీ, ఓవర్ ది కౌంటర్, ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. నేను మీ యొక్క జ్ఞానాన్ని ఇనుమడింపజేయడానికి మాత్రమే నేను ఆ పేర్లు చెప్తాను, మీరు దయచేసి అది గమనించాలి. క్రిమి ముద్గర రస్ అండ్ క్రిమి కుఠార రస్ అని చెప్పి మందులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ గ్రామ్ నెగిటివ్ అంటే ఏదైతే శుక్రకణాలలో తగ్గడానికి మెయిన్ రీజన్ ఏదైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం కదా, ఆర్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ బర్నింగ్ మిక్చురేషన్స్ అండ్ పయూరియా అని ఇంకొకటి ఉంది. పయూరియా అంటే చీము మరియు నెత్తురుతో కూడినటువంటి హిమచూరియా లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందులు బాగా పనిచేస్తాయి. రెండవది కూలెంట్స్ తీసుకోవాలి. బాగా కూలెంట్స్ అంటే ముఖ్యంగా సబ్జా గింజలు చాలా బాగా పనిచేస్తాయి. సబ్జా గింజలు కానీ చియా సీడ్స్ను ఎవ్రీడే ఒక 50 grams తీసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయో కౌంట్ పెరగడానికి అవకాశం ఉంది. అందరూ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే బాగా టైట్ దుస్తులు వేసుకోవడం వల్ల వెరికోసిటీ వస్తుంది. మీకు తెలుసు కదా, వెరికోస్ వీన్స్ అనేది కాళ్ళల్లోనే కాదండి, ముఖ్యంగా లోయర్ అబ్డామెన్లో, ముఖ్యంగా టెస్టిస్లో వస్తాయి. ఈ టెస్టిస్లో వెరికోస్ వీన్స్ ఇన్ టెస్టిస్ చాలా సతాయించేటువంటి పరిస్థితి, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ 1 అని అంటారు, గ్రేడ్ 2 అంటారు, గ్రేడ్ 3కి వెళ్ళిపోయినాక సర్జరీ అంటారు. చాలామందికి సర్జరీ అయినాక కొంతమందికి సక్సెస్ అవుతాయి, కాదు. సో మళ్ళీ టెస్టిస్ రికవర్ కావడానికి అవకాశం చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్నీ ఒక ఇన్ఫెక్షియస్ విషయాలే కదా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేంటంటే కొంతమందికి జెనెటికల్గానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే జెనెటిక్లో క్రోమోజోమ్ లెవెల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్, అంటే క్రోమోజోమ్లో మాడిఫికేషన్స్ జరగడం, మ్యూటేషన్స్ జరగడం వల్ల కూడా ఆ శుక్రకణాల సంఖ్య పుట్టుకతోటే సరిగా ఉండదన్నమాట. తర్వాత పుట్టినాక శుక్రకణాలు కూడా సరిగా వాటి అనటమికల్ డిఫెక్ట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, డయాబెటీసు, ఒబేసిటీ అండ్ హైపర్ టెన్షన్ అండ్ మీకు తెలుసు కదా వినాల గ్రంథుల యొక్క పరిస్థితి, అంటే థైరాయిడ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, హైపోథైరాయిడిజము, ఇంకా
సెక్సువల్గా సంబంధించినటువంటి టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవడము, మగవాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇంకా బిహేవియరల్ చేంజెస్ అంటారు. అంటే తనకి ఇష్టం ఉండదు అనమాట, కొంతమందికి మగవాడిగా ఉండడం కూడా ఇష్టం ఉండదు, వాళ్ళ యొక్క బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి, అవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. మానసికంగా కూడా ఈ యొక్క శుక్రకణాల సంఖ్యను తగ్గించడానికి వాళ్ళకి ఇష్టము, అట్లా మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు, అది కూడా ఛాన్సెస్ ఉంటాయి. బాగా డీప్ డిప్రెషన్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మనం ఆలోచించాలి. ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ ఇట్లా ఇంకా చెప్పాలంటే కొన్ని మందులు వాడుతుంటారు చాలామంది. అంటే టీబీ వచ్చిన వాళ్ళు టీబీ మందులు, లెప్రసీ వచ్చిన వాళ్ళు లెప్రసీ మందులు, యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడము, లేకపోతే ఈ యొక్క రక్తము గడ్డ కట్టకుండా ఉండేటువంటి మందులు వాడేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, స్టీరాయిడ్స్ వాడేవాళ్ళు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మందులు కూడా శుక్రకణాల యొక్క సంఖ్య మీద ప్రభావం చూపిస్తాయి. సో ఇది మనము ఆలోచించాల్సింది. సో ఇంకా చాలా ఇంకా ఉన్నాయి. సో అందులో ఎక్కడ ఉన్నారో మీరు వెతుక్కోండి. మీరు ఏదైనా అవకాశం ఉంటే కామెంట్లో నేను ట్రై చేస్తాను మీకు సమాధానం ఇవ్వడానికి. సో మనం ఇంకా ఏం చేయాలంటే సంఖ్య పెరగడానికి ఇంకేం చేయొచ్చు. ది బెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా రోజు ఒక 1/2 అవర్ టు 1 అవర్ మూవ్ కాండి. మూవ్ అంటే రన్నింగ్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, నడక, వ్యాయామము, ఇంకా మీకు ఎంత వీలవుతే అలా స్విమ్మింగ్ చేయడం. బాడీలో యాక్టివిటీ పెంచండి. ఎప్పుడైతే బాడీలో యాక్టివిటీ పెరుగుతుందో జీవన క్రియల రేటు పెరుగుతుంది, అంటే మెటబాలిజం పెరుగుతుంది కదా, అప్పుడు బాడీలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇదొకటి. రెండవది వచ్చేసి మనలో పిట్యూటరీ గ్రంథి ఉంది కదా, అది ఎక్కువ హిట్ అవుతాయి. అంటే మన ఆయుర్వేదంలో పిత్తం అంటారు. అంటే పిత్తం అంటే ఫైర్ ఎలిమెంట్ ఎక్కువైంది అనుకోండి సమస్య కూడా. అంటే అడ్రినాలిన్ అని గ్రంథి ఉంది కదా, ఈ అడ్రినాలిన్ ఏం చేస్తుందంటే తొందరగా అంటే మనల్ని ఫైట్, ఫ్లైట్, ఫియర్ అనేటువంటి హార్మోన్ అంటారు దాన్ని. ఇది కూడా చాలా ఎక్కువ ఉంటే కూడా ఈ యొక్క శుక్రకణాల యొక్క సంఖ్యను తగ్గించడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఎప్పటికీ ఎమోషన్లో ఉండడము, ఎప్పటికీ కోపంగా ఉండడము, ఎప్పటికీ విచారంగా, ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, మరియు అది సంతృప్తిగా లేకపోవడము, బాగా ఇరిటెంట్గా ఉండడం, చికాకుగా, విసుగ్గా ఉండడము, ఆ బాధలో ఉండడం, ఇవి ఎప్పటికీ కంటిన్యూ అయినాయి అనుకోండి, ఇవన్నిటి కారకాలు కూడా ఎక్కువ ఈ అడ్రినాలిన్ ఎఫెక్ట్ అయిపోయి అడ్రినాలిన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏమో ఈ శుక్రకణాల సంఖ్యను పెంచుతుంది, తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ అదే ఆ ఎక్కువ డోస్ కావడం వల్ల కూడా హిట్ చేసి చంపేస్తుంది. సో అందుకే మానసిక ప్రశాంతత గురించి నేను యోగా, ప్రాణాయామ మరియు ఇలాంటి అంటే ఏదైనా మీకు ఇష్టమైన దైవ ప్రార్థన చేసుకోవడం, కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం వెళ్ళడం, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళి తగ్గించుకొని, మరియు నిద్ర మెయిన్ 6 గంటల నుంచి 8 అవర్స్ మినిమం నిద్ర ఉండేటట్టు చూసుకోండి. అది కూడా మీ యొక్క మెరిడియన్ క్లాక్ అంటాం కదా, అంటే రాత్రిపూట మెలకుతోటి ఉండకుండా, స్క్రీన్ టైం పెరగకుండా, మరియు సాయంత్రం ఒక మ్యాక్సిమం 8 to 10 ప్రాంతంలో పడుకొని ఎర్లీగా లేచి కొంచెం 1 అవర్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకున్న తర్వాత ఆహారాన్ని ప్యూర్గా వీలైనంత వరకు ఆర్గానిక్, అంటే ఎటువంటి కెమికల్స్ లేనటువంటి ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఆర్గానిక్ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన దేశవాళీ యొక్క ఆవు పేడ మూత్రంతో తయారైనటువంటి పంటలను కనుక మనం తీసుకుంటే మనకు ఆ యొక్క కెమికల్ ఇంటేక్ తగ్గిపోతుంది, బాడీ రిస్టోరేషన్ కావడానికి అవకాశం ఉంది. ఇది ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కువ మితిమీరి అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, స్వీట్స్ తీసుకోవడము, ఇంకా చెప్పాలంటే నూనెలో వేగినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ముఖ్యంగా పూరి, వడ, దోశ, ఇట్లా నూనెలో నుంచి వచ్చినటువంటి మిర్చి బజ్జీలు, పకోడీలు, ఈ జంక్ ఫుడ్స్ అంటే అప్పాలు, వడియాలు, కారబిల్లలు, సకినాలు, ఇట్లాంటి అన్నిటిని స్టాప్ చేసి ప్లెయిన్ బ్లాండ్ డైట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ ఇలా మైండ్ అండ్ బాడీని మెయింటెనెన్స్కి రండి. బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి ట్రై చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళేమో న్యాచురల్గా డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఆయుర్వేద ప్రకారంగా పిత్తజ వ్యాధి అంటాము, పిత్తాన్ని తగ్గిస్తే థైరాయిడ్ నార్మల్కి వస్తుంది, అది ట్రై చేయండి. తర్వాత నేను చెప్పినట్టుగా దుస్తులకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. చాలామంది ఇంకొక మైనస్ ఏం చేస్తారంటే బాగా వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తారు మగవాళ్ళు కూడా, అది చాలా తగ్గించుకోవాలి. బాగా వేడివేడి నీళ్ళు కూడా స్నానం చేస్తే ఏమైందంటే టెస్టిస్
హీట్ తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి టెస్టిక్యులర్ టిష్యూ డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరియు బాగా వేడి అయినటువంటి పరిస్థితిలో టెస్టిస్ ఏం చేస్తుందంటే శుక్రకణాలు చనిపోయిన స్థితిలోనే అది పంప్ చేస్తుంది అనమాట. అంటే పుట్టడమే చనిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన వీడియోలోనేమో ఇన్ఫెక్షన్స్ ఎలా జరుగుతాయి చెప్పాను, ఎలా తగ్గుతుంది చెప్పాను, ఆహార నియమాలు వీటితో పాటు మందులలో నేను చెప్పాను క్రిమి కుఠార రస్, క్రిమి ముద్గర రస్ ఏమో ఈ ఇన్ఫెక్షన్లు ఉన్న వాటికి, మరియు పెంచడానికి అఫ్రోడైజిక్, మంచి అఫ్రోడైజిక్ ఏంటంటే ది బెస్ట్ సోర్స్ ఏంటంటే మీకు అశ్వగంధ. ఈ అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. అశ్వగంధ మీరు ఎవ్రీడే మార్నింగ్ 5 గ్రామ్, ఈవినింగ్ 5 గ్రామ్ విత్ మిల్క్, అంటే పాలలో కలపకుండా సపరేట్గా ఒక పాలు దాని అనుపానం అనమాట. అశ్వగంధాన్ని 5 గ్రామ్స్ తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ముసలి అంటే సఫేద్ ముసలి అని చెప్పి దొరుకుతుంది మీకు. సఫేద్ ముసలి చాలా బాగా పనిచేస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ప్యూర్గా దొరుకుతాయండి. ఈ సఫేద్ ముసలి మరియు అశ్వగంధ కూడా కలుపుకొని, 2 కలిపితే 5 గ్రాముల కంటే మించకూడదు, 2 50-50 కలుపుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం అనిపిస్తే అందులో శతావరి అని చెప్పి పౌడర్ దొరుకుతుంది. ఈ శతావరి కూడా మళ్ళీ మిక్స్ చేస్తే ఎంత 30-35% ఉండాలి. అంటే 3 కలిపితే మళ్ళీ 5 గ్రామ్ దాటకూడదు. పొద్దున 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు, అనుపానము 1 గ్లాస్ మంచి మిల్క్. సరే మంచి మిల్క్ దొరకకపోతే వదిలేయండి, ప్లెయిన్ కొబ్బరి పాలతో కానీ, పల్లీల పాలతో కానీ, నువ్వుల పాలతో కానీ, మరియు వేరుశనగ పాలు, ఇంకా బాదాం పాలు అంటాం కదా, వాటితోటి మనము తీసుకుంటే బరువు పెరగకుండా చూసుకోవాలి. అప్పుడు మనకు ఈ యొక్క అశ్వగంధ చాలా హిట్ చేస్తుంది శుక్రకణాల సంఖ్య, అండ్ మొటిలిటీ అన్నాం కదా, మొటిలిటీ పెరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఈ శుక్రకణాల డ్యామేజ్ను ఎలా అరికట్టాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.